ఈ మధ్య కాలంలో మన ఆంధ్రాలో స్క్రబ్ టైఫస్ అనే ఫీవర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి కదా! అయితే ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇది మనకి చిగర్ మైట్ అనే కీటకాలుంటాయి. దాని యొక్క బయట వల్లొస్తుంది. అయితే ఇవి ఉండే ప్రదేశాలేంటంటే మనకి పొలాల్లో అవ్వచ్చు, గార్డెన్స్ అవ్వచ్చు, ఎక్కువగా గ్రాస్ అండ్ బుషెస్ ఉంటాయి కదా! అక్కడ స్టాగ్నెంట్ డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా! దాని మీద కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఇవి ఉంటాయి. సో, దీని బయట తర్వాత మీకు ఒక 1 వీక్ తర్వాత అలా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లక్షణాలేంటంటే ఫీవర్ ఒస్తుంది, హెడేక్ ఒస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. అంతే కాకుండా అది కుట్టిన చోట బ్లాక్ స్కాబ్ లాంటిది ఫార్మ్ అవుతుంది. దాన్ని మనం ఎష్కార్ అని అంటాం. అయితే మీరు ఈ సింప్టమ్స్‌ని ఎర్లీగా గుర్తించి హాస్పిటల్‌కి వెళ్ళినట్టయితే త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రికవరీ బావుంటుంది. మీరు డిలే చేస్తే ప్రాణాపాయం కూడా అవ్వచ్చు. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? పొలాల్లో వెళ్ళే వాళ్ళు లాంగ్ స్లీవ్స్ లాంటివి వేసుకోండి. పూర్తిగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కవర్ అయ్యేటట్టు. బూట్స్ వాడండి. అండ్ రిపెలెంట్స్ ఉంటాయి. పెర్మిథ్రిన్ అండ్ డీట్ లాంటివి అలాంటివి వాడండి. పిల్లలకు కూడా లాంగ్ స్లీవ్స్ వేయండి. కొంతమంది గార్డెన్‌కి వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటారు. గ్రాస్ మీద పడుకొని. సో, అలాంటివి అవాయిడ్ చేయండి.